తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ముళ్ల పొదల్లో నుండి పసిపాప ఏడుపులు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి కాలకృత్యాలు తెచ్చుకునేందుకు ఇంట్లో నుండి సుజాత అనే మహిళ బయటకు రాగా పసిపాప ఏడుపులు వినిపిస్తున్నాయి. దీంతో అందరినీ లేపిన మహిళ చుట్టుపక్కల ప్రాంతాలను గాలించగా ఓ ముళ్ల పొదల్లో అప్పుడే జన్మించిన పాప బొడ్డు కూడా కత్తిరించకుండా ఉన్న పసికందు ఏడుస్తూ కనిపించింది. స్థానికులు రాత్రంతా ఆ పసికందును సంరక్షించి ఉదయాన్నే ఐసీడీఎస్ సిడిపిఓ ఉమామహేశ్వరికి అప్పగించారు. బిడ్డను స్థానిక నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అందించి తదుపరి తిరుపతిలోని శిశు సంరక్షణశాలకు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ముళ్ల పొదల్లో నుండి పసిపాప ఏడుపులు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి కాలకృత్యాలు తెచ్చుకునేందుకు ఇంట్లో నుండి సుజాత అనే మహిళ బయటకు రాగా పసిపాప ఏడుపులు వినిపిస్తున్నాయి. దీంతో అందరినీ లేపిన మహిళ చుట్టుపక్కల ప్రాంతాలను గాలించగా ఓ ముళ్ల పొదల్లో అప్పుడే జన్మించిన పాప బొడ్డు కూడా కత్తిరించకుండా ఉన్న పసికందు ఏడుస్తూ కనిపించింది. స్థానికులు రాత్రంతా ఆ పసికందును సంరక్షించి ఉదయాన్నే ఐసీడీఎస్ సిడిపిఓ ఉమామహేశ్వరికి అప్పగించారు. బిడ్డను స్థానిక నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అందించి తదుపరి తిరుపతిలోని శిశు సంరక్షణశాలకు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. చంద్రబాబు నాయుడు కాలనీలో అక్కడ స్థానికులు మరియు అంగన్వాడీ టీచర్ తెలిపిన ప్రకారము సూపర్వైజర్ గారికి తెలియజేయగా అక్కడ ఒక గర్ల్ చైల్డ్ వారు చెప్పిన ప్రకారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక బేబీ అరుపు వినిపించగా ఏడుపు వినిపించగా వారు వెంటనే ఒక 5-6 మంది అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ స్థానికులు వెళ్ళి చూసి గర్ల్ చైల్డ్గా గుర్తించడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ళకంపల్లో పెట్టేసి వెళ్ళిపోయారు. వెంటనే అక్కడ స్థానికులు ఆ బిడ్డని రక్షించారు. రాత్రి అంతయు ఉదయం 9 గంటలకు మా టీచర్కి తెలియగానే వెంటనే మా అంగన్వాడీ టీచర్ మరియు సూపర్వైజర్ గారు సిహెచ్సి నాయుడుపేటకి తీసుకొచ్చి పీడియాట్రిషియన్ గారికి చూపెట్టగా బిడ్డ హెల్త్ కండిషన్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. మన సిహెచ్సి నాయుడుపేట వారు తెలియజేసిన ప్రకారం బిడ్డ హెల్తీగా ఉన్నప్పుడు వారు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం శిశుగృహ తిరుపతికి తరలించడం అక్కడ చేర్చడం జరుగుతుంది. తర్వాత ఎస్ఐ నాయుడుపేట వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా వారి విమెన్ కానిస్టేబుల్ గారిని పంపించారు. ఎఫ్ఐఆర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారం మనము చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ప్రవేశపెట్టి ఆ బిడ్డని శిశుగృహాలో జాయిన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తారు.